గుడ్ మార్నింగ్ మై లవ్లీ పీపుల్. సో డే 21లో అయితే నేను 65.70 kg ఉన్నాను. ఏంటి ఇంత ఎర్లీ మార్నింగే రెడీ అయ్యానని చూస్తున్నారా? ఎస్, ఈవెంట్కి అయితే బయలుదేరుతున్నాము 6కి రావులపాలెం. సో ఈరోజు అయితే మార్నింగ్ ఇలా 2 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అయితే తీసుకున్నాను. డైలీ కూడా నేను 2 లీటర్స్ వరకు వాటర్ అయితే తాగుతాను. అది హాట్ వాటర్ ఆర్ నార్మల్ వాటర్. ఈరోజు అయితే లైట్గా తీసుకున్నాను అంతే. సో ఇక మార్నింగ్ అయితే వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్ అయితే చేసామండి. బ్రేక్ఫాస్ట్ అయితే అక్కడ ఇలా 2 బజ్జీ అండ్ చట్నీ అయితే పెట్టారు. పర్వాలేదు, బాగానే ఉంది. సూపర్ డెకరేషన్ చూపిస్తాను నేను మీకు, ఓకేనా? చూడండి డెకరేషన్ ఎంత బాగుందో, చాలా అంటే చాలా కలర్ఫుల్గా ఉంది. మరి ఇంత కలర్ఫుల్గా ఉన్న డెకరేషన్ వైపు మీరు కూడా ఒక లుక్ వేసేయండి. మేమైతే లోపలికి రాగానే ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వచ్చిందనమాట. ఇవన్నీ కూడా ఫ్రెష్ ఫ్లవర్స్. ఈ ఎంట్రీ అయితే చూసారా, మనం ఇక్కడ చూసాం కదా ఎంట్రన్స్లో రైట్ సైడ్కి ఉందనమాట. ఇది వచ్చిన వాళ్ళంతా కూడా మ్యాక్సిమం ఇక్కడే అతుక్కుపోయారండి. అన్ని ఫొటోస్ తీసుకున్నారు, అన్ని వీడియోస్ తీసుకున్నారు. చాలా బాగుంది కదా ఈ స్పెషల్ పికాక్. అది కూడా ఫ్రెష్ ఫ్లవర్స్తో చేసింది, చాలా బాగుంది. నిజానికి నేను చాలా ఒక 10+ ఇయర్స్ నుంచి ఈవెంట్స్కి అయితే వెళ్తున్నాను నేను. సో ఎన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నప్పుడు కూడా చాలా డెకరేషన్స్ చూశాను అండ్ చాలా ఎంట్రీస్ చూశాను. ఇలా ఈవెంట్లో అంటే ఎవరికి వాళ్ళ క్రియేటివిటీ బయటకు వస్తూనే ఉంటుంది. సో చాలా అయితే చూశాను, కానీ ఎప్పుడు కూడా నేను వాటితో ఫోటో దిగడం కానీ వీడియో దిగడం కానీ ఎప్పుడూ చేయలేదు. సీరియస్లీ చెప్తున్నాను. ఎందుకంటే నలుగురు ఒకవైపు ఉంటే నేను ఒక్కరిదాన్నే ఒకవైపు ఉండే రకాన్ని నేను. సో వాళ్ళ నవ్వితే నేను నార్మల్గా ఉంటాను, వాళ్ళ బాధపడినా నేను నార్మల్గా ఉంటాను. ఎప్పుడు నేను ఆ ప్రపంచంలో నేనే ఉంటాను, ఊహల్లో ఉంటాను, కళల్లో ఉంటాను, అలా నాతో నేనే మాట్లాడుకునే రకాన్ని. కానీ ఈ మధ్యన ఎప్పుడైతే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానో, సో అప్పటి నుంచి నేనేది చూసినా, నాకేది నచ్చినా కూడా నేను నాతో పాటు మీ అందరితోనూ కూడా షేర్ చేసుకోవాలి, మీకు కూడా చూపించాలని ఒక కుతూహలం అయితే వచ్చింది. సో అందుకని నేను చూసాను, నాకు ఏదైతే నచ్చినా, నేను ఏదైనా చూసినా కూడా నేను మీతో షేర్ చేసుకోవాలని ఇలా పర్టికులర్గా ప్రతిదీ కూడా వీడియో రూపంలో అయితే తీస్తున్నాను. సో ఐ హోప్ మీ అందరికీ కూడా ఇది నచ్చినట్టే ఉంటుంది. అండ్ నేనైతే ఈ ఈవెంట్ మాకు చెప్పిన సార్తో కూడా చెప్పాను, సార్ అసలు నేను ఇన్ని ఇయర్స్లో చూశాను, ఇది నాకు చాలా బాగా నచ్చిందని చెప్పి ఆయన కూడా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ అని చెప్పి బాగా మాట్లాడారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఈ అంబియన్స్ చూడండి ఒక్కసారి, చాలా ఎలిగెంట్గా క్లాస్గా ఉంది కదా. లిమిటెడ్ పీపుల్నే పిలిచారు అండ్ ఫుల్ వెజ్ అండ్ ఫుల్ నాన్ వెజ్ లేని ఐటమ్ అయితే లేదు, అదైతే ముందుంది, అక్కడికి కూడా వెళ్దాం. నాకైతే ఒక ఫ్లవర్స్ వరల్డ్లోకి వచ్చినట్టు అనిపించింది. చాలా బాగుంది డెకరేషన్. మీకు ఎలా ఉందో, మీకు ఎలా నచ్చిందో కూడా నాకు కామెంట్ చేసేయండి, ఓకేనా? ఎందుకంటే నేను మీకోసం ఇంత కష్టపడి నేను ఈ వీడియో తీస్తున్నాను బికాజ్ ఆఫ్ యూ, ఓకేనా? మీకు నచ్చింది నచ్చలేదు ఏదైనా ఓకేనా, నాతో మాత్రం కామెంట్స్లో మాత్రం షేర్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోకి మీ దగ్గర నుంచి రిప్లై అనేది వస్తూ ఉంటే నన్ను ఇంకా మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఇలా ఉందండి స్టార్టింగ్ అయితే ఎంట్రన్స్, లోపల కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. సో ఓకేనా, వీళ్ళే మా కిడ్స్. లెఫ్ట్ సైడ్ ఒక 2 దయ్యాలు, రైట్ సైడ్ ఒక 2 దయ్యాలు ఉన్నాయి అండ్ 5th వన్ నేనే, ఎందుకంటే వీడియో తీస్తున్నాను కదా. అండ్ ఇదేంటంటే పెళ్లి కూతురు వాళ్ళు వచ్చినప్పుడు పల్లకిలా ఉంటుందన్నమాట. 4 సైడ్స్ కూడా 4 మెంబర్స్ నుంచొని దాన్ని తీసుకొని వస్తారు, దాని లోపల నుంచి ఆమె నడుచుకుంటూ వస్తుంది. అండ్ ఇంకా ఇక్కడ జ్యూసెస్ విషయానికి వచ్చేస్తే చూస్తున్నారు కదా, పైనాపిల్, కర్బూజా. అండ్ ఇది కూడా చాలా హైజీనిక్గా పెట్టారు, బాగుంది జ్యూస్ కూడా. ఇక స్నాక్స్ విషయానికి వచ్చేస్తే చికెన్ 65 అండ్ ఎగ్ 65 అండ్ కీమా బాల్స్. ఎస్, ఈ 3 కూడా నాన్ వెజ్లో రకాలన్నమాట. ఇప్పుడు అర్థమవుతుందా నేను ఎంత కష్టంలో వెయిట్ లాస్ అనేది స్టార్ట్ చేశాను, ఎలా చేస్తున్నానని చెప్పేసి. ఏదో అనుకుంటారు ఇదేదో పెట్టేస్తుంది వీడియోలు, ఎవరైనా తగ్గుతారని. ఆబ్వియస్లీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తే ఎవరైనా తగ్గుతారు, కానీ ఇలాంటి సిచ్యువేషన్లో తగ్గే వాళ్ళకే ఒక రేంజ్ ఉంటుంది, అందులో నాకు కూడా, ఓకేనా? ఇదైతే వెజ్ ఐటమ్స్, మంచూరియాని సాస్ కూడా ఉంది. సరే దీని జోలికి మనం వెళ్ళలేదనుకోండి, అంటే మిగతా వాటి జోలికి వెళ్ళానా అంటే వెళ్ళాను. అండ్ ఐస్ క్రీమ్ విషయానికి వచ్చేస్తే ఇది ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ అనమాట. ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది. మనం ఒక ఫ్రూట్ ఎలా అయితే తింటామో లైక్ పపాయ, మ్యాంగో, ఇవి లోపల ఉంటుంది కదా, టేస్ట్ సేమ్ అది ఐస్ క్రీమ్లో వచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి, బట్ మనం వీడియో తీయడానికి అంత టైం లేదు అక్కడ, ఎందుకంటే ఆకలి వేస్తుందని త్వరగా భోజనానికి వెళ్ళిపోయాం. ఇలా అయితే బిర్యానీ తిన్నాను, పెరుగు చట్నీతో తిన్నాను. ఇది కూడా బాగుంది, పర్వాలేదు, బాగానే ఉంది. ఇక ఈవినింగ్ ఇంటికి రాగానే ఇలా నేను కీరా అయితే తీసుకున్నాను. కంపల్సరీ మీద రోజంతా గత్తర చేసేసిన ఈవినింగ్కి మాత్రం ఇలా కీరా అయితే తీసుకుంటాను. ఇదిగో దేశాన్ని ఏదో ఉద్ధరించాలన్నట్టు ఆలోచిస్తున్నాను, కానీ అక్కడ ఏం లేదు, ఏం చేయాలని ఆలోచించేది తప్ప. సో ఈవినింగ్ అయితే ఇలా బటర్ మిల్క్ కూడా తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ తిన్నదే చాలా హెవీ అయిపోయింది, సో నైట్ అయితే ఏం తీసుకోలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.